కింద హైప్ బటన్ ఉంటుంది, కంపల్సరీ హైప్ చేయండి. హైప్ చేయడమా, హైప్ చేయాలమా? yes హైప్ 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 ఇవ్వాలి. ఓ సార్ నడపడం ఏంటి సార్ మీరు? అలా నడపచ్చా? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం సండే రైడ్కి వెళ్ళిపోతున్నాం సూపర్ కార్స్తో. ఆల్రెడీ ఆఫ్తాబ్ లేట్గా వచ్చాడు. వీడియోలు నాకు ఆల్రెడీ ఫోన్లో వస్తున్నాయి. 9:30కి అనుకుంటే 10:15కి వెళ్తున్నాం లొకేషన్కి. బేసిక్గా అక్కడ ఏమేమి కార్లు ఉన్నాయో నాకు కూడా తెలియదు. అండ్ వైజాగ్ నుంచి రవి వచ్చాడు, అది మాత్రం తెలుసు. అండ్ మన గణేష్ బ్రో కూడా వెయిట్ చేస్తున్నాడు. తొందరగా అయితే తొందరగా వెళ్తున్నాం కానీ బట్ స్టిల్ లేట్. యాక్చువల్లీ 9:30 అంటే నేను 10:30కి అనుకున్నా, అదే ప్రాబ్లం అయింది. లేకపోతే తొందరగానే వెళ్ళిపోయేవాళ్ళం. హైదరాబాద్ కాస్ట్లీయెస్ట్ యూటర్న్ దగ్గర యూటర్న్ తీసుకుంటున్నాం. ఇక్కడే ప్రతి లగ్జరీ కారు, ప్రతి సూపర్ కారు ఇలా యూటర్న్ తీసుకుంటే మీరు వీడియోస్ చూస్తారు కదా, ఇక్కడే అది ఇలా యూటర్న్ చేసుకోగానే అక్కడే ట్రూ బ్లాక్. అందరూ వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. సో మన M2 అక్కడ ఉంది. ఓ గణేష్ బ్రో కార్ కూడా ఇక్కడ ఉంది. వీళ్ళు ఎక్కడ కూర్చో ఉన్నారు. సో గైస్ అందరూ వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. ఏంట్రా ఏంటి సంగతులు వైజాగ్? వైజాగ్ సంగతులు ఏం లేవా? ఓ న్యూ ఇయర్కి ఉంటున్నావా నువ్వు? విషయమే. సో కాసేపు అయితే మనం సందీప్ కార్లో వెళ్దాం, దాని తర్వాత విల్ షిఫ్ట్. సో గైస్ యు నో సందీప్ రైట్? BMW M2. నాకు తెలిసి ఆ బ్లాగ్ తర్వాత ఇప్పుడే లేదు మధ్యలో కలిసాం మేము. కార్ 2-3 సార్లు కలిసాం. అప్పుడు కూడా ఉన్నారు, కొంచెం సేపే ఉన్నారు బ్లాగ్లో. కాకపోతే ఈరోజు మనతోనే ఉంటారు. అండ్ హిస్ ఫ్రెండ్ గాట్ ది BMW M4. సి బ్యూటిఫుల్ కలర్. అండ్ వెనక మన గణేష్ బ్రో కార్ వస్తుంది. బా మెరుస్తుంది బ్రో అసలు. సో వీ హ్యావ్ వన్ మోర్ సందీప్ ఇన్ అవర్ గ్యాంగ్. హీ గాట్ M340 SM. మేము ఎప్పుడు అనుకుంటుంటాం ఈ వాకేజ్ చూడదారు సందీప్ ఎంత ప్రొఫెషనల్గా ఉన్నాడో. జస్ట్ షో ఇట్ బ్రో ఒకసారి. సి వాళ్ళు వాకీలో ఈజీగా కమ్యూనికేట్ అవుతారు. ఈ కాల్స్ ఊరికే కట్ అయిపోతుంటాయి, కాన్ఫరెన్స్ లో పెట్టడం కష్టం. అండ్ డ్రైవ్ చేసినప్పుడు రోలింగ్ షాట్స్ కి ఈజీ, మ్యూజిక్ కట్ కాదు. బెస్ట్ థింగ్ బ్రో. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, మీ ఫ్రెండ్ దగ్గర ఒకటి ఉంది. ఓకే, ఎవరి దగ్గర వాళ్ళు ఉన్నాయి. నైస్ నైస్ నైస్. ఎప్పుడు కలిస్తే అప్పుడు కనెక్ట్ చేసుకోవడం. సూపర్. మనం కూడా ఒక సెట్ ఆఫ్ వాకీస్ కొనాలి, లేకపోతే మేము వైర్లెస్ హెడ్సెట్స్ వాడతాం యాక్చువల్లీ షో. యా అవి సేమ్ వాకీస్ లా పనిచేస్తాయి, కాకపోతే హెడ్సెట్ మోడల్లో ఉంటాయి. అది ఒక సెట్ తీసి పెట్టేసి ఆ లోపల. విండో డౌన్ చేస్తున్నా రైట్గా. ఇక్కడ అంటే విండో డౌన్ చేస్తే బాగా వినిపిస్తుంది సౌండ్. ఒక మైక్ వెనక ఎగ్జాస్ట్ దగ్గర పెట్టు. స్లైడ్ అయింది కదా అప్పుడప్పుడు లైట్గా. నువ్వు ఉంటావుగా బ్రో షూట్ అయిపోయే వరకు? ఉంటా. ఓకే ఓకే నైస్. మనం లాస్ట్లో ఒక డ్రిఫ్ట్ లేద్దాం మన బ్లాగ్లో. ప్రయత్నం స్పాట్ దొరికితేనే, లేకపోతే టైర్లో రిస్కీ. నిన్న యాక్చువల్లీ బ్లాగ్ చేయలేదు కానీ నిన్న కూడా అసలు క్రేజీ కంటెంట్ ఉండింది మాకు మార్నింగ్ నుంచి. ఈవినింగ్ మళ్ళీ అందరు కలిసారు. అది ఓకే అడగడం మర్చిపోయావు. మైలేజ్ ఏంటి? 6.57. Not bad actually. 6.5. యా గుడ్. గైస్ 3 కార్స్ సెక్సీ ఉన్నాయి. సో యూటర్న్ మనం కూడా వాకిల్ తెచ్చుకుంటే అయిపోయేది. చలో ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మన గణేష్ అన్న కూడా ఎగ్జాస్ట్ మారుస్తాడని నేను కోరుకుంటూ, ఖచ్చితంగా మారుస్తాడు ఈ రోజు తర్వాత ఎగ్జాస్ట్. ఎప్పుడెప్పుడు తెప్పిద్దామని వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు ఆ రీజన్ దొరికింది, పక్కా మార్చేస్తాం ఈ రోజు తర్వాత. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ వచ్చేసింది దానిపైన. యా బ్రా ముందుకు రా గణేష్ బ్రా ముందుకు రా. క్రేజీ షార్ట్స్ వచ్చాయి. సో M4 వెళ్ళిపోబోతుంది అనమాట కాసేపట్లో. సో M4 ఈజ్ లివింగ్.
ఏంటది? క్రేజీ క్రేజీ. లెట్స్ గో బ్రో, మనం వెళ్దాం. You go crazy, bro. I'm sure you got great videos, bro. వీడియోస్ అయితే క్రేజీ వచ్చాయి, కాకపోతే ఎండనే వన్ సైడ్ అయిపోయింది కానీ పర్లేదు, Yeah. అదొక స్టైల్లో ఉంది. Yeah. ఇదే మూమెంట్ మన సన్సెట్ సన్ రైజ్ కో వస్తే కానీ అవన్నీ ప్లాన్ చేయడం కష్టం, bro. డెడ్లీ బ్రో, అసలు డెడ్లీ. అదొక్కటి సెట్ అవ్వట్లేదు. చేద్దాంలే, అది కూడా చేద్దాం Sun చేద్దాం. set అయితే పెద్ద కష్టం, ఇక్కడ crowd ఉంటుంది. సన్ రైజ్ Sunrise చేయాలి. మైక్ లో ఎలా వినిపిస్తుందో తెలియదు కానీ లైవ్ లో మాత్రం క్రేజీ. నాయిస్ క్యాన్సిలేషన్ అది ఇది అని చెప్పి పోకూడదు, ఇది అంతే. ఓ guys నెక్స్ట్ లెవెల్ ఓ నా ఫోన్ ఏడేసినప్పుడు Huh? నా ఫోన్ ఎక్కడ పెట్టినా కనిపిస్తలేదు. ఫోన్తో తీద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి ఫోన్ కనిపిస్తలేదు. ఓ ఇప్పుడే గణేష్ బ్రో ఓవర్టేక్ చేశాడు. హలో. సో గైస్ క్రేజీ స్టఫ్ అసలు. ఒక చిన్న ఫోటో షూట్ చేద్దాం ఇక్కడ. లైటింగ్ కూడా బాగుంది. క్రేజీ వైబ్. అసలు సండే రైడ్ అంటే ఇలా ఉండాలన్నట్టుండింది మూమెంట్. M4 కూడా ఉండాల్సింది, M4 వెళ్ళిపోయింది. సో వీ హ్యావ్ M2, వీ హ్యావ్ M340i. ఏంటి సార్ అలా నడపడం ఏంటి సార్ మీరు? అలా నడపచ్చా? It's a great road. గ్రేట్ రోడ్ యాక్చువల్లీ. నువ్వు దక్కిన నాకు కూడా. Yeah. సో డన్ విత్ ది షూట్ గ్యాస్. అలా ఒక 20 సెకండ్ రీల్కి ఇంతసేపు కష్టపడ్డాం మేము. రవి M2 ఎక్కాడు, నేను M340i ఎక్కుతున్నాను. M4 అప్పుడే వెళ్ళిపోయింది. ఓ స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్. దిగి మూమెంట్ కోసం ఎక్కాయి కార్లోకి. మార్పిచ్చేస్తావు కదా నాకు తెలుసు. సో తమ్నేల్ వచ్చేసి M340 వర్సెస్ M2. పోనీ ఆ బండి దూరదా కన్నంలో వైడ్ ఉంటుంది. వస్తున్నాడు. సో వెరీ ఫ్రెండ్లీ మ్యాచ్ అనమాట. M2 వర్సెస్ M340i. సో M2 is behind us, M2 is coming. M2 ఒక్కసారి పక్కకు రాగానే విల్ స్టార్ట్ గైస్. M2 is coming. M2 ఓవర్టేక్ చేస్తుంది, ఇప్పుడు చేసింది. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ చూసా గ్రే కదా. ఈ రెండు కార్లు చెప్తున్నా కదా, కరెక్ట్గా మోర్ కాన్ఫిడెన్స్ థింగ్స్ అసలు. అవుతుంది. బా వీడు చూడు, వీడు వెనకే అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్. రవి లోపల, రవి దాంట్లోంచి ఎక్కుతున్నట్టున్నాడు. పదబ్రో అని. యా సో ఆఫ్తాబ్ వస్తున్నాడు వెనక. యాక్చువల్లీ ఆఫ్తాబ్ అంతకంత కొడుతున్నాడు ఆఫ్తాబ్ కూడా వెనక. సో బేసిక్గా 3 జర్మన్ కార్స్ అనమాట. ఇదిగో ఈ జర్మన్ వెళ్ళిపోయాడు ముందుకి. సో గెలిచేసా అనుకుంటున్నాడు, అది అపోహ. ఆల్రెడీ మనం చూసాం. ఓకే, M2 is coming. వస్తుంది. హియర్ ఈస్ ది M2. ఓఆర్ఆర్ పని చూద్దాం, ఇంకా ఇక్కడ కాదు. సీ దట్ ఆన్ ఓఆర్ఆర్. ఈ టోల్ గేట్ దాటి మనం గచ్చిబౌలికి వెళ్ళే దారిలో చూద్దాం. రోడ్స్ బాగుంటాయి కాబట్టి విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఈ చొక్కానే కొంచెం బాగా. స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్, స్పోర్ట్స్ ప్లస్. ఇదా సర్ప్రైజ్.
రవి ఆ కార్లో ఉన్నాడు అనమాట. ఇటు సైడ్ సీట్లో ఉన్నాడు. అటు చూడండి చిన్న పిల్లడు ఎలా చూస్తున్నాడు దాంట్లో. Yo! How was the M2 ride, Mama? ఎగ్జాస్ట్ నోట్ మాత్రం అమ్మోలే లేదు. మనోడు స్పీడ్ పెంచుతున్న కొద్ది సౌండ్ పెరుగుతుంది కదా, చెప్పి నేను ఎగ్జాస్ట్ మాత్రం అంటే ఇట్స్ కామన్. నేను చెప్పలేదా ఈ రైడ్ అయిపోయే లోపల ఎగ్జాస్ట్ ఫైనల్ అయిపోద్దని. ఎగ్జాస్ట్ ఇస్ బేసిక్. మంచి ఎగ్జాస్ట్ వేయించుకోవడం మ్యాండేటరీ. సో గైస్ ఎగ్జాస్ట్ వీడియో కమింగ్ సూన్. అండ్ ఆల్సో మనోడు కార్ కూడా కమింగ్ సూన్. యా మై బైక్ వచ్చి ఇప్పుడు నేను ఒక డైలమాలో ఉండిపోయా మొన్న. వదిలే ఇవన్నీ చెప్పకూడదు కానీ. సో గైస్ ఇప్పుడు ఎంజాయ్మెంట్ అయిపోవాలి, కమ్యూనిటీలోకి వచ్చేయాలి అంటే వచ్చే కార్ పట్టుకొని. లేదు ఒక్కడనే అటైనా మింగేయాలి. బైక్ కూడా కమ్యూనిటీ ఉంటుంది. బైక్ కమ్యూనిటీ వేరే ఉంటుంది. మన గైస్ ఉంటారు ఆ కమ్యూనిటీలో, మన వేరే గైస్ ఉంటారు. డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేం బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ ఎం పర్ఫార్మెన్స్ కార్స్. వీళ్ళు ఎం బ్యాచ్ తోనే తిరుగుతారు. మనం ఎం స్పోర్ట్ బండి కొనుక్కున్నా కూడా అది బైకే అవుతుంది. సో లెట్స్ సీ, అంతా బాగుంటే మేబీ సూన్ కాదు, కష్టపడాలి. ఒక మినిమం ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కష్టపడి బాగా వర్క్ చేస్తే అప్పుడు ఇలాంటి కార్లు అఫోర్డ్ చేయగలం. ఇట్స్ నాట్ ఒక ప్లాన్ చెప్పాడన్నా, ఆ ప్లాన్ ఫాలో అయ్యి అది వర్కౌట్ అయితే సార్టెడ్ కొనేసుకోవచ్చు. వర్కౌట్ అవుతుంది ఎందుకంటే అన్న చెప్పాడు కాబట్టి. చూడు ఎలా అవుతున్నాడు బండిది. అంటే విండో డౌన్ మెడ మీద ఆడు పాప అన్నాడు పోతాడు సార్, మనకెందుకు. రవి వాట్స్ ది ప్లాన్? గో కటింగ్ వెళ్దాం. ఇప్పటివరకు చేసింది ఏంటంట, ఎప్పటి నుంచో ఈ డ్రోన్ షాట్ అనుకుంటున్నాం, అది కుదరట్లేదు ఈ బ్రిడ్జ్ పైన. యాక్చువల్లీ రోజు నైట్ టైమ్స్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే దాన్ని సెన్సార్లు పనిచేయవు, అది గుద్దేసుకొని పడిపోయే ఛాన్సులు ఉంటాయి. వాటర్లో పడిపోతే అవన్నీ అసాధ్యం. అలా అయితే ఇయ్యే తట్టుకోలేకపోతున్నా గైస్ ఈ మధ్య ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అందరు అదే అంటున్నారు. ఏమనంటే అఖిల్ ఉన్నాడు అయిపోద్ది. అదే కదా, ఈ మాటగానే తీయాలి. డ్రోను కార్లోనే ఉంది, రాత్రి ఫ్రీ అంటే వేసేద్దాం. యాక్చువల్లీ ఎఫ్పీవీ కూడా రావాల్సింది ఈరోజు. రాజు కొంచెం హెల్త్ బాగాలేదని రాజు రాలేదు, లేకపోతే ఎఫ్పీవీ కూడా ఉండేది ఈరోజు. జస్ట్ మిస్లో ఎఫ్పీవీ పోయింది. ఎఫ్పీవీ వెళ్తుంది అసలు. యాక్చువల్లీ లేదు పైనుంచే. యాక్చువల్లీ ఇంకా 2 ఎఫ్పీవీ బిల్డ్ చేస్తానంట, ఒకటి ఇండోర్కి ఒకటి అవుట్డోర్కి. టోటల్ 3 ఎఫ్పీవీస్ అవుతాయి ఇప్పుడు రాజు దగ్గర. ఒకసారి అవన్నీ బిల్డ్ అయిన తర్వాత విల్ ఫ్లై. నేను కూడా ఒకటి తీసుకోవాలి ఎఫ్పీవీ. నేను ఎఫ్పీవీ తీసుకుంటే ఇలా కార్ కింద నుంచి వెళ్ళి డ్రోన్ బయటికి వస్తుంది. కార్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి అంతే. సో మన రవి ఎయిర్పోర్ట్స్ మర్చిపోయాడు అనమాట M2లో, అందుకని వచ్చాం. సో మన M4 కూడా ఇక్కడే ఉంది. సో మన M4 అంటే వేరే M4. ఇక్కడ ఇంకొక M4 కాదు Z4. ఏంట్రా అన్నీ ఇక్కడ ఉన్నాయి BMW. హలో బ్రో. వరుసగా నాకు తెలిసి ఇది నాలుగోసారి. వాళ్ళు ఫోన్లు కూడా తీయట్లేదు ఇంకా, తీసి ఎన్నిసార్లు కనిపిస్తుంది M340 అని. సో పొద్దున 8కి స్టార్ట్ చేసాం. 8కి కాదు కానీ 10కి స్టార్ట్ చేసాం మ్యూజిక్. ఆఫ్టర్నూన్ 3 అవుతుంది అంతా అయిపోయేసరికి. మధ్యలో అలా కవచ్కి వెళ్ళి కార్లు చూసాం కానీ అక్కడ బ్లాక్ చేయలేదు. యాక్చువల్లీ లంచ్ చేసి ఎవరి పార్టీ కాళ్ళు వెళ్ళిపోవడమే. అండ్ వెరీ క్రేజీ డే యాక్చువల్లీ. BMW M340i, M2, M4 అదొక వీడియో గేమ్లోకి వెళ్ళొచ్చినట్టు అనిపించింది నాకైతే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీడియో గేమ్ కంట్రోలర్ నా దగ్గర లేదు. బాగుంది. ఆ కంట్రోలర్ కావాలంటే కష్టపడాలి, అప్పుడే ఆ కంట్రోలర్ వస్తుంది. లేదు నేను ఏ కంట్రోలర్తో అంటే అలా ఆడుతా అంటే అలా కంట్రోల్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ కార్. అదే ఇప్పుడే గణేష్ అన్న ఒక మాట అన్నాడు, విత్ ది కంట్రోలర్ యూ కంట్రోల్ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ కార్ అని. అది మాత్రం నిజం యాక్చువల్లీ. మంచి పాయింట్.
తినేసి వెళ్దాం ఇటుకెళ్ళి. సో గైస్ డన్ విత్ ది లంచ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకేముంది, నన్ను మా కార్ దగ్గర డ్రాప్ చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. యా సో గైస్ రైడ్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, కొన్ని మంచి మంచి మాటలు అయిపోయాయి. యూఆర్ ఫైన్. అండ్ రవికి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. రెడ్ రవి బాయ్. రెడ్ వేసుకున్నాడు రవి. ఈ కార్ తీసుకున్న తర్వాత మేమంతా కలిసి వెళ్ళిన ఫస్ట్ సండే రైడ్ ఇది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హైప్ ది వ్లాగ్. కింద హైప్ బటన్ ఉంటుంది, కంపల్సరీ హైప్ చేయండి. హైప్ చేయాలమ్మా. హైప్ ఇవ్వాలి, వీడియోకి హైప్ చేయండి. యా, నేను మీ అఖిల్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్.